హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈ రోజు వీడియోలో మనం గ్రోసరీ లిస్ట్ ని చూడబోతున్నాము. గ్రోసరీ లిస్ట్ అంటే మీ అందరికీ తెలుసు కదండి. మనం ప్రతిసారి సరుకులు రెడీ చేసుకుంటూ ఉంటాం కదా, నెల తీసుకోవడానికి సరుకుల చీటీ. ఓకే, సో ఇప్పుడైతే మనము మన కిచెన్ లో ఉన్న ప్రతి వస్తువుని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి అన్నది చూద్దాము. ఓకే, మొదటగా శనగలు. శనగల్ని మనం ఇంగ్లీష్ లో బెంగాల్ గ్రామ్ అంటూ ఉంటాం, బెంగాల్ గ్రామ్. నెక్స్ట్ పెసలు. పెసలుని మనం గ్రీన్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ అంటాం ఇంగ్లీష్ లో, గ్రీన్ గ్రామ్. కందుల్ని మనం రెడ్ గ్రామ్ అని అంటాం, రెడ్ గ్రామ్. నెక్స్ట్ మినుములని బ్లాక్ గ్రామ్ అంటాం, బ్లాక్ గ్రామ్. వేరుశనగల్ని గ్రౌండ్ నట్స్ అంటాం, గ్రౌండ్ నట్. జొన్నల్ని మిల్లెట్స్ అంటాం. ఇప్పుడు మిల్లెట్స్ లో చాలా రకాలు ఉంటాయండి. ఓకే, అది వేరే వీడియోలో నేను మీకు ఇంకా క్లుప్తంగా కావాలంటే అడగండి, చెప్తాను. మొక్కజొన్నని మెయిజ్ అంటాము, మెయిజ్. గసగసాల్ని పాపీ సీడ్స్, పాపీ సీడ్స్ అంటాము. ధనియాలను కొరియాండర్ సీడ్స్ అంటాము, కొరియాండర్ సీడ్స్. ఆవాల్ని మస్టర్డ్ సీడ్స్ అంటూ ఉంటాం, మస్టర్డ్ సీడ్స్. జీలకర్రని క్యూమిన్ సీడ్స్ అంటాము, క్యూమిన్ సీడ్స్. పసుపుని ఇంగ్లీష్లో టర్మరిక్ అంటాం, ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కదా, టర్మరిక్. వాముని మనం అజ్వైన్ అంటాము, అజ్వైన్. ఒకసారి నాతో పాటు చెప్పండి, అజ్వైన్. అలాగే మెంతులను ఫెనుగ్రీక్ సీడ్స్, ఫెనుగ్రీక్ సీడ్స్ అని అంటాం అన్నమాట. సగ్గు బియ్యాన్ని ఇంగ్లీష్లో సాగో, సాగో అని అంటాం. అటుకులు ఫ్లాటెండ్ రైస్, ఫ్లాటెండ్ రైస్. ఉలవలు హార్స్ గ్రామ్, హార్స్ గ్రామ్. ఉప్పు సాల్ట్, సాల్ట్. శనగపిండిని మనం ఇంగ్లీష్లో గ్రామ్ ఫ్లోర్ లేక బేసిన్ అని అంటాము, గ్రామ్ ఫ్లోర్ ఆర్ బేసిన్. మొక్కజొన్న పిండిని కార్న్ ఫ్లోర్ అని ఇంగ్లీష్లో అంటాం, కార్న్ ఫ్లోర్. గోధుమ పిండిని వీట్ ఫ్లోర్ అని అంటాము, వీట్ ఫ్లోర్. బియ్యం పిండిని రైస్ ఫ్లోర్ అని అంటాము, రైస్ ఫ్లోర్. రాగి పిండి ఫింగర్ మిల్లెట్ ఫ్లోర్ లేక రాగి ఫ్లోర్, ఫింగర్ మిల్లెట్ ఫ్లోర్ లేక రాగి ఫ్లోర్. జొన్న పిండిని జోఆర్ ఫ్లోర్ అని అంటాము. కొబ్బరి పిండిని కోకోనట్ ఫ్లోర్ అని అంటాము, కొబ్బరిని కోకోనట్ అని అంటాము. ఇంగువను ఎసోఫోయిటిడా అని అంటాం, ఎసోఫోయిటిడా. ఒకసారి నాతో పాటు చెప్పండి, ఎసోఫోయిటిడా, ఎసోఫోయిటిడా, ఎసోఫోయిటిడా. ఓకే. బిర్యానీ ఆకును బే లీఫ్ అని అంటాం, బే లీఫ్. మిరియాలను బ్లాక్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ అని అంటాం. యాలకులను కార్డమమ్ అని అంటాం, కార్డమమ్. దాల్చిన చెక్కను సిన్నమాన్, సిన్నమాన్ అని అంటాం అన్నమాట. లవంగాలను క్లౌస్, క్లౌస్ అని అంటాము. కుంకుమ పువ్వును సాఫ్రాన్ అని అంటాం, సాఫ్రాన్, సాఫ్రాన్. పెద్ద జీలకర్రను ఫెనెల్, ఫెనెల్ అని అంటాము. అల్లాన్ని జింజర్, జింజర్ అని అంటాం. ఎండు మిరపకాయలను డ్రై చిల్లీస్, డ్రై చిల్లీస్ అని అంటాం. చింతపండును టామరిండ్, టామరిండ్ అని అంటాము. వెల్లుల్లిని గార్లిక్ అని అంటాం, గార్లిక్, గార్లిక్. కర్పూరాన్ని ఇంగ్లీష్లో క్యాంఫర్, క్యాంఫర్ అని అంటాం. అనాస పువ్వును స్టార్ ఎనైస్, స్టార్ ఎనైస్ అని అంటాము. కొబ్బరిని కోప్రా అని అంటామన్నమాట, కోప్రా. మరి కోకోనట్ అంటే ఏంటి? కొబ్బరికాయ, కొబ్బరికాయను కోకోనట్ అంటాము, కొబ్బరిని కోప్రా అంటాము. మీకు కరక్కాయను ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఆన్సర్ని పిన్ చేస్తాను. నెక్స్ట్ జాజికాయను నట్ మెగ్, నట్ మెగ్ అని అంటాము. జాపత్రిని మేస్, మేస్ అని అంటాము.
మెయిజ్ కాదండి, మెయిజ్ అంటే మొక్కజొన్న, మేస్ అంటే జాపత్రి. ఓకే. సోంపుని ఇంగ్లీష్లో ఫెనెల్ అంటాము, ఫెనెల్. నువ్వులను జింజలీ సీడ్స్, జింజలీ సీడ్స్ అని అంటాము. అదే నువ్వుల నూనె అయితే జింజలీ ఆయిల్, జింజలీ ఆయిల్ అని అంటామన్నమాట. బెల్లాన్ని జాగ్రీ, జాగ్రీ అని అంటాం. మామిడి అల్లాన్ని మ్యాంగో జింజర్, మ్యాంగో జింజర్ అని అంటాము. సొంటి తెలుసు కదండి, సొంటినైతే డ్రై జింజర్ అని మనం అంటాం అనమాట, డ్రైడ్ జింజర్. సోంపుని ఎనైసిడ్స్, ఎనైసిడ్స్ అని అంటాము. సేమియా తెలుసు కదండి, సేమియా పుల్లల్ని వెర్మిసిలి అని అంటాం, వెర్మిసిలి. పెసరపప్పును మూంగ్ దాల్ అని అంటాం, మూంగ్ దాల్. మరమరాలను పఫ్డ్ రైస్ అంటాము. అటుకులను ఫ్లాట్ అండ్ రైస్ అంటాం కదండి, మరమరాలను అయితే పఫ్డ్ రైస్ అని మనం అంటాము. అప్పడాలను పాపడ్ అంటారు, పాపడ్. శనగపప్పును చనాదాల్ అని అంటాము, చనాదాల్. పుట్నాల పప్పును రోస్టెడ్ చనాదాల్ అని అంటాము, రోస్టెడ్ చనాదాల్. పట్టికను ఆల్మ్, ఆల్మ్ అని అంటాము. కుంకుడుకాయను సోప్నట్, సోప్నట్ అని అంటాము. చందనాన్ని ఇంగ్లీష్లో శాండల్ లేక శాండల్వుడ్ అని అంటామన్నమాట. తులసిని బేసిల్ అని అంటాం, తులసి ఆకునైతే బేసిల్ లీఫ్, బేసిల్ లీఫ్ అని అంటాము. పటిక బెల్లాన్ని క్యాండీ షుగర్ అని ఇంగ్లీష్లో అయితే అంటాము, క్యాండీ షుగర్. గడ్డొప్పుని క్రిస్టల్ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ అని అంటాము. కారాన్ని చిల్లీ పౌడర్, చిల్లీ పౌడర్ అని అంటాము. పంచదారను షుగర్, షుగర్ అని అంటాము.